మూవీ లవర్స్ ఎలా ఉన్నారు? వీడియోస్ పెట్టి చాలా లేట్ అయింది కదా! ఐయామ్ సో సారీ. సో, ఈ వీడియోలో నేను ఒక హారర్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో మనకి నలుగురు చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చేది చూపిస్తారు. వాళ్ళల్లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ, "మీకు ఆత్మల గురించి తెలుసా? నిన్న మా పక్కింటి అమ్మమ్మ మా అమ్మతో మాట్లాడుతూ, వాళ్ళకి తెలిసిన ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందంట. తర్వాత ఆ అమ్మాయి ఆత్మ తన ఫ్రెండ్‌కి పట్టి ఆ అమ్మాయి కూడా ఉరేసుకుని చనిపోయిందంట. నిజంగా ఆత్మలు ఉన్నాయా అని అడుగుతుంది. అందుకు ఒక అబ్బాయి, ఆత్మలు అనేవి లేవు, అవన్నీ ట్రాష్. ఈ ముసలి వాళ్ళకి వేరే పని లేక పక్కింటి వాళ్ళతో చేరి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు అని అంటాడు. సీన్ కట్ చేస్తే ఒక చిన్న పాప నైట్ టైంలో శ్మశానంకి వచ్చి సమాధుల మీద ఎగురుతూ ఆడుతూ అక్కడే కూర్చుని ఉంటుంది. అదంతా దూరం నుంచి వాళ్ళ అమ్మ చూసి చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ డే ఆ పాప వాళ్ళమ్మ పాప గురించి చెప్తుంది. అందుకతను పక్క ఊర్లో తనకు తెలిసిన దయ్యాలు వదిలించే బాబా ఉన్నాడు అని చెప్పి అతన్ని పిలిపిస్తాడు. ఇంకా ఆ బాబా వచ్చి జరిగింది తెలుసుకొని ఆ పాపని ఒక మంచానికి కట్టేసి బాగా కొడతాడు. ఆ పాప వాళ్ళమ్మ కొట్టొద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా పాపకి పట్టిన దయ్యం వదలాలి అని ఆ బాబా కొడుతూనే ఉంటాడు. ఆ దెబ్బలకి పాప చనిపోతుంది. ఆ పాప బాడీని పూడ్చిపెడుతూ వాళ్ళమ్మ ఏడవడం దూరం నుంచి నైనా, వినయ్, అపర్ణ, కళ్యాణ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా ఆ నైట్ నైనా నిద్రపోతున్నప్పుడు తనకి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏంటా అని వెళ్లి చూస్తే బ్లడ్ మార్క్స్ తో ఉన్న అడుగులు కనిపిస్తాయి. ఇంకా నైనా చాలా భయపడుతూ ఎవరా అని కర్టెన్ వైపు వెళ్లి చూస్తే ఆ చనిపోయిన పాప చాలా భయంకరంగా అక్కడ నించొని ఉంటుంది. అదంతా నైనాకి పీడకలగా వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నైనా తన ఫ్రెండ్స్ తో తనకి వచ్చిన పీడకల గురించి చెప్తుంది. నిజానికి ఆ పాప వాళ్ళ అమ్మ నైనా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇంకా నైనా మాట్లాడుతూ, ఆ పాపని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. దాన్ని హాస్పిటల్లో చూపించి ఉంటే తను బ్రతికి ఉండేది. కానీ ఇలాంటి దొంగ బాబా చేతిలో పడి వాళ్ళ మోసాలకి బలైపోయింది అని అంటుంది. ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ, మనం వాళ్ళ మోసాల్ని బయట పెడదాం అని అనుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఆ బాబా వేరే వాళ్ళకి దయ్యాలు వదిలించాలి అని రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే ఆ బాబా అసిస్టెంట్ దయ్యాలు పట్టిన వాళ్ళని ఆ బాబా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆ బాబాకి చెప్తాడు. అలా ఆ బాబా ముందుగానే ఆ చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుకొని ఆ చనిపోయిన వాళ్ళే వాళ్ళకి దయ్యాలుగా పడుతున్నాయి అని వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు. ఇదంతా నైనా వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసి వాళ్ళ మోసాల్ని బయటపెట్టి పోలీస్ వాళ్ళకి పట్టిస్తారు. అలాగే ఎక్కడెక్కడ ఇలాంటి దొంగ బాబాలు ఉంటారో వాళ్ళని పోలీస్ హెల్ప్ తో పట్టుకొని న్యూస్ ఛానల్స్ లో బాగా వైరల్ అవుతారు. ఆ న్యూస్ చూస్తూ నైనా వాళ్ళమ్మ మాట్లాడుతూ, ఇప్పుడు ఆడపిల్లలు వీధిలో వెళ్తేనే పెళ్లిళ్ళు జరగడం లేదు, నువ్వు ఏకంగా టీవీలో ఎక్కేస్తున్నావు, నీకు పెళ్ళెలా అవుతుంది అని అంటుంది. అందుకు నైనా, అరుణ మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కాదు, మన ఇంటి మనిషి. అలాంటిది తన కూతురు ఉన్న ప్రాబ్లంకి హాస్పిటల్లో చూపిస్తే తగ్గిపోయేదానికి ఆ బాబా దయ్యం అని చెప్పి దారుణంగా చంపేశాడు. ఇలాగే ఉంటే మోసాలు చేస్తూ ఇంకెంతమంది అమాయకులు బలి అవుతారో అని అంటుంది. అందుకు వాళ్ళమ్మ, అలాంటి మోసాలు చేసే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో నైనా వాళ్ళ గ్యాంగ్ మాట్లాడుకుంటూ అపర్ణ కన్సీవ్ అయింది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి వినయ్, అపర్ణ లవ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ పెళ్లిని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేసరికి బయటికి వచ్చేస్తారు. అలా మ్యారేజ్ చేసుకుంటారు. ఆ కోపంతో వినయ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. ఇంకా అపర్ణ వినయ్ వాళ్ళ పేరెంట్స్ గురించి బాధపడుతూ పిల్లలు పుడితే అయినా వినయ్ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడతారేమో అని నైనాతో అంటుంది. వినయ్ కూడా కళ్యాణ్తో మాట్లాడుతూ, నువ్వు కూడా నీ లవ్ గురించి చెప్పొచ్చు కదా అని అంటాడు. కళ్యాణ్ కూడా నైనాని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆ విషయం నైనాకి చెప్పడు. నైనా కోసం అబ్రాడ్ కి వెళ్లే ఛాన్స్ కూడా వదులుకొని తనకి సెట్ కాకపోయినా నైనా వాళ్ళ ఆఫీస్లోని జాయిన్ అవుతాడు. నైనా వాళ్ళందరూ సాఫ్ట్వేర్లు వర్క్ చేస్తూ ఉంటారు. మరో పక్క దొంగ బాబాల గుట్టుని బయట పెడుతూ ఉంటారు. అలా ఒక రోజు నెక్స్ట్ టార్గెట్ గా డాక్టర్ ఆదిదేవ్ అనే అతని గురించి మాట్లాడుకుంటారు. ఆదిదేవ్ అమెరికాలో పెద్ద న్యూరో సర్జన్. వాళ్ళ పేరెంట్స్ కూడా డాక్టర్స్ గా ఉంటూ ఎప్పటి నుంచో అమెరికాలో సెటిల్ అయి ఉంటారు. కానీ 10 years బ్యాక్ తన వైఫ్ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ తో చనిపోయింది అని, అందుకు రీజన్ కూడా ఆదిదేవ్ అని తెలిసి పోలీస్ కూడా పట్టుకుంటారు. కానీ సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో ఆదిదేవ్ ని పోలీసులు వదిలేస్తారు. అప్పటి నుంచి ఆదిదేవ్ అమెరికాలో మిస్ అయిపోతాడు. అలాంటి ఆదిదేవ్ రీసెంట్ గా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉండే చిన్న మారుమూల గ్రామంలో దయ్యాలు వదిలిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అతని భార్య చనిపోయే ముందు తన యాక్టివిటీస్ రికార్డ్ సీసీటీవీ ఫుటేజ్ ని నైనా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందులో ఆదిదేవ్ వైఫ్ ఒక్కతే దయ్యంలా నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ ఎక్కి అక్కడ ఉండే కత్తి తీసుకొని నాలుకని కట్ చేసుకుంటుంది. ఆ వీడియో చూసి అపర్ణ భయపడుతూ ఆదిదేవ్ వల్లే వాళ్ళ వైఫ్ ఇలా అయిపోయింది అని అంటుంది. ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ, మన నెక్స్ట్ టార్గెట్ ఆదిదేవ్నే, ఎలా అయినా తనని ఎక్స్పోజ్ చేయాలి అని అంటాడు. అందుకు నైనా, వినయ్ వాళ్ళు
కూడా ఒప్పుకుంటారు. కానీ అపర్ణ మాత్రం భయపడుతూ ఇప్పటి వరకు మనం చేసింది చాలు, ఇంకా ఆపేద్దాం, నాకెందుకో ఇది కరెక్ట్ కాదు అని నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని అంటుంది. నెక్స్ట్ డే అపర్ణని కూడా కన్విన్స్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. కానీ అపర్ణ మాత్రం వద్దు, ఆగిపోదాం అని చెప్తూనే ఉంటుంది. అందుకు వినయ్ మాట్లాడుతూ మన బేబీకి జరిగితే ఆ పెయిన్ తెలుస్తుంది అని అంటాడు. అందుకు అపర్ణకి కోపం వచ్చి వినయ్ని కొడుతుంది. వినయ్కి కూడా కోపం వచ్చి కారులో ఎక్కి కూర్చుంటాడు. ఇంకా నైనా వాళ్ళు కూడా కార్ ఎక్కి స్టార్ట్ అవుతారు. సీన్ కట్ చేస్తే నందిగూడ అనే గ్రామంలో పుణ్యవతి ఇంటిని చూపిస్తారు. పుణ్యవతి తన కొడుకుని బాగా రెడీ చేస్తూ హస్బెండ్ తో కలిసి పెళ్లికి వెళ్తుంది. మరోపక్క కాశీపట్నంలో శివుడి గుళ్ళో ఒక అతను తన కూతురికి గాలి సోకిందని బాధపడుతూ పక్క ఊర్లో దయ్యాలు వదిలించే బాబా ఉన్నాడని తన దగ్గరికి తన కూతుర్ని తీసుకెళ్తున్నట్టు శివుడి విగ్రహంతో చెప్తూ ఏడుస్తాడు. అలా శివుడికి దండం పెట్టుకొని తన కూతుర్ని తీసుకొని పక్క ఊరికి బయలుదేరతాడు. అలా కళ్యాణ్ వాళ్ళు కారులో వస్తూ ఉంటే మరోపక్క పుణ్యవతి తన హస్బెండ్ తో కొడుకుతో హ్యాపీగా మాట్లాడుతూ బైక్ మీద వస్తూ ఉంటారు. ఇంకా అపర్ణ వినయ్ ని కొట్టినందుకు వినయ్ కి సారీ చెప్తుంది. కానీ వినయ్ మాత్రం సారీని యాక్సెప్ట్ చేయకుండా విసుక్కుంటాడు. అందుకు నైనా వినయ్ ని ఆట పట్టించాలని వినయ్ మీద వాటర్ పోస్తుంది. ఇంకా వినయ్ వాళ్ళందరూ సరదాగా ఉండే టైంలో ఎదురుగా పుణ్యవతి వాళ్ళ బైక్ రావడం చూసుకొని కళ్యాణ్ సడన్ గా కార్ ని పక్కకు తిప్పేస్తాడు. అప్పుడే పుణ్యవతి కారులో ఉండే వాళ్ళని చూస్తుంది. అలా పుణ్యవతి వాళ్ళ హస్బెండ్ కూడా బైక్ ని బ్యాలెన్స్ చేస్తూ ఒక ప్లేస్ లో ఆపేస్తాడు. కళ్యాణ్ వాళ్ళు మాత్రం కార్ ని ఆపకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పుణ్యవతి వాళ్ళ హస్బెండ్ బాబుకి ఏమైనా అయిందా అని చూసుకుంటూ బాబుకి ఏం కాలేదు అని పుణ్యవతికి చెప్తూ వెనక్కి తిరుగుతాడు. కానీ పుణ్యవతి బైక్ మీద ఉండదు. ఏమైంది అని పుణ్యవతి తల రాయికి తగిలి లోయలో పడిపోయి కొన ఊపిరితో ఉంటుంది. అప్పుడే అక్కడికి కూతురికి దెయ్యం పట్టిన అతను ఆటోలో వెళ్తూ పుణ్యవతి హస్బెండ్ ఏడవడం చూసి అక్కడికి వెళ్తాడు. అలా పుణ్యవతిని కాపాడాలి అని వెళ్లి చూస్తే తన కళ్ళలోకి చూస్తూ పుణ్యవతి చనిపోతుంది. ఇంకా పుణ్యవతి హస్బెండ్ చాలా ఏడుస్తాడు. ఇంకా గిరిజనుడు కూతురికి దెయ్యం పట్టింది అని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉండే ఆదిదేవ్ ఆశ్రమంకి వెళ్తాడు. అలాగే నైనా వాళ్ళు కూడా అదే ప్లేస్ కి వస్తారు. అక్కడ దయ్యాలు వదిలించే బాబా ఎవరో కాదు, డాక్టర్ ఆదిదేవ్. ఇంకా ఆదిదేవ్ దయ్యాల్ని ఎలా వదిలిస్తున్నాడో నైనా వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు. అలా దయ్యం పట్టిన వాళ్ళకి ఆదిదేవ్ ఒక్కొక్కరికి అన్నం ముద్ద పెడుతూ ఉంటాడు. ఫస్ట్ అన్నం ముద్ద తినిపించిన పర్సన్ కి ఆ ముద్ద ఓపెన్ చేసి చూస్తే నార్మల్ గా ఉంటుంది. ఇంకా పర్సన్ కి దయ్యం పట్టలేదు, నరాలు ప్రాబ్లం ఉంది, మంచి డాక్టర్ కి చూపించమని చెప్తాడు. అలాగే వేరే పర్సన్ కి కూడా అన్నం ముద్ద పెట్టి చూస్తే ఆ ముద్దలో కుళ్ళిపోయిన పురుగులు ఉంటాయి. అది చూసి ఆ పర్సన్ కి దెయ్యం పట్టింది, పూజలు చేయాలి అని చెప్తాడు. అదే విధంగా గిరిజనుడి కూతుర్ని తీసుకొచ్చి చూపిస్తే ఆ అమ్మాయికి కూడా అన్నం పెట్టి చూస్తే ఆ ముద్ద నార్మల్ గా ఉండడంతో దెయ్యం లేదు, హాస్పిటల్లో చూపించమని చెప్తాడు. ఇంకా ఆ మాటకి ఆ గిరిజనుడు దెయ్యం పట్టలేదు అని రిలీఫ్ అవుతాడు. కానీ అతను నైనా వాళ్ళని చూసి సడన్ గా అరుస్తూ వాళ్ళని చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఆదిదేవ్ అతన్ని ఆపుతాడు. కాసేపటికి ఆదిదేవ్ నైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అందుకు కళ్యాణ్ ఆ క్వశ్చన్ మేం అడగాలి, మీ గురించి చాలా చదివాము, మీరు డాక్టర్ కదా, గ్రేట్ న్యూరో సర్జన్, అమెరికాలో అంత చదువుకొని దయ్యాల భూతాలు అంటూ ఇక్కడ జనాల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఆదిదేవ్ మన లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్ జర్నీని మార్చేస్తాయి, అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చాను. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనుషులకి రెండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా ఉంటాయి. కానీ మనకి కనపడని చీకటి ప్రపంచం ఉంది, అదే ఆత్మల ప్రపంచం. దానివల్ల బాధింపబడుతున్న వాళ్ళని సేవ్ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఇంకా నైనా మాట్లాడుతూ ఆత్మలు అనేవి లేవు, అవన్నీ ట్రాష్, ఈ జనాలలాగా మమ్మల్ని కూడా చీట్ చేయాలని చూడకు అని అంటుంది. అందుకు ఆదిదేవ్ నేను కూడా మీకంటే ఎక్కువగానే ఆత్మలు లేవని నమ్మిన వాడిని, కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ మన వరకు వస్తే కానీ తెలీదు అవి ఎంతవరకు నిజమని. అలాంటి ఎక్స్పీరియన్స్ నా వైఫ్ చనిపోవడంతో నాకు వచ్చింది, అందుకే నేను నమ్ముతున్నాను. మనది కాని ఆత్మ మన ఒంట్లోకి వస్తే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అలా నరకాన్ని అనుభవిస్తూ నా దగ్గరికి వచ్చేవారికి నేను చేసే ట్రీట్మెంట్ ఇది. అయినా ఆత్మలు లేవు అని మీరు అంటున్నారు కాబట్టి మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, 3 days లో మీకు ఆత్మల్ని పరిచయం చేపిస్తాను అని అంటాడు. అలా ఫస్ట్ డే ఆదిదేవ్ నైనా వాళ్ళని ఒక పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ ఇంటి గురించి చెప్తూ మనుషులకి శాపాలు ఉన్నట్టు కొన్ని ప్లేసెస్ కూడా శాపగ్రస్తులు అవుతాయి, వాటిలో ఒకటి ఇది. ఈ ఇంటి కన్స్ట్రక్షన్ టైంలో మేస్త్రి తన దగ్గర పనిచేసే 2 కూలీలను చంపి తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అలా ఎన్నో అవాంతరాలు దాటుకొని ఇల్లు కంప్లీట్ చేశాక గృహప్రవేశం రోజు ఇంటి యజమాని తన వాళ్ళందరితో హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆ నైట్ ఏం జరిగిందో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇంటి యజమాని తన వాళ్ళందరినీ చంపేసి తను కూడా చనిపోయాడు. ఇన్ని జరిగినా ఈ ఇంటి మీద ఆశ తీరని ఒకడు ఈ ఇంటిని రిసార్ట్ గా మార్చాలి అని అనుకున్నాడు. కానీ ఈ ఇంటి గురించి జనాల్లో ఉండే భయాన్ని పోగొట్టాలి
చేయాలి అని అతను తన వాళ్ళతో కలిసి ఈ ఇంట్లో ఉండాలని అనుకున్నాడు. కానీ ఏమైందో తెలీదు. ఆ నైట్ అతను తన ఫ్యామిలీని అంతా చంపేసి తన బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయాడు. అప్పటినుంచి ఈ ఇల్లు ఆత్మలకి నిలయంగా మారింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆత్మలే లేవు అని మీరు నా ఎదురు పడ్డారు. ఈ ఇంట్లో మీరు 3 రోజులు ఉండి ఆత్మలే లేవు అని నాకు ప్రూవ్ చేస్తే నేను నమ్మే సిద్ధాంతాలన్నీ వదిలేస్తాను అని అంటాడు. అలాగే ఆత్మలు మిమ్మల్ని ఏం చేయకుండా ఈ ఇంటి చుట్టూ అష్టదిగ్బంధనం వేశాము. వాటిని దాటి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిదేవ్ చెప్పిన వాటి గురించి అపర్ణ భయపడుతూ అందరూ లోపలికి వెళ్ళాక అపర్ణ మాట్లాడుతూ నాకెందుకో భయంగా ఉంది. ఆశ్రమంలో మన మీద ఎవడో అటాక్ చేశాడు. ఇక్కడ చాలా మంది చనిపోయారు అని ఆదిదేవ్ చెప్తున్నాడు. ఇదంతా కరెక్ట్ కాదు. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని అంటుంది. అందుకు కళ్యాణ్ అలాంటి భయాలు ఏం పెట్టుకోకు. ఆశ్రమంలో అటాక్ చేసిన వాడి మెంటల్ హెల్త్ బాలేదు. ఇంకా ఆదిదేవ్ చెప్పిన స్టోరీస్ ని నమ్మొద్దు. అతను టాప్ న్యూరో సర్జన్. మన బ్రెయిన్స్ తో గేమ్ ఆడుతున్నాడు. వాటి గురించి ఎక్కువ ఆలోచించుకు అని అంటాడు. అలా వాళ్ళందరూ ఇల్లు చూస్తున్నప్పుడు అపర్ణ కూడా ఒక రూమ్ వైపు వెళ్ళాక అక్కడ ఒకడు ఎవరినో సుత్తితో తల పగలగొడుతున్నట్టు, ఎవరో సడన్ గా పైనుంచి హ్యాంగ్ చేసుకున్నట్టు, ఇంకెవరో రూఫ్ టాప్ మీద పడ్డట్టు అనిపించేసరికి అపర్ణ చాలా భయపడుతుంది. అప్పుడే వినయ్ అపర్ణ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగితే అప్పుడు అపర్ణ మీరెంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నా. ఇక్కడ అట్మాస్ఫియర్ నాకు నచ్చలేదు. మన బేబీకి ఏమైనా అవుతుందేమో. నాకు ఏదో స్కిన్ కాలుతున్న స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం అని అంటుంది. అందుకు వినయ్ అలా ఏం అనుకోకు, ఇదంతా నువ్వు భ్రమపడుతున్నావు. మన బేబీకి ఏం కాదు. ఏదో 3 డేస్ ఔటింగ్ కి వచ్చామని అనుకో అని అంటాడు. మరోపక్క నైనా దగ్గరికి కళ్యాణ్ వెళ్ళి అపర్ణ చాలా భయపడుతుంది అని అంటాడు. అందుకు నైనా భయపడనివ్వు, తనలో ఉన్న భయం అంతా బయటికి వచ్చాక ఈ 3 డేస్ లో ఇక్కడ ఏం లేవు అని తెలిసాక తనలో ఉన్న భయం అంతా పోతుంది అని అంటుంది. అప్పుడే ఒక గబ్బిలం వాళ్ళ మీదుగా వెళ్తుంది. ఇంకా నైనా వాళ్ళు భయపడతారు. అలాగే ఆకాశంలో కూడా సూర్యుడు వింతగా కనిపించడం చూసి నైనా కళ్యాణ్ ఇద్దరు షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే నైనా వాళ్ళ మీద అటాక్ చేసిన అతన్ని ఆదిదేవ్ ఒక ప్లేస్ లో కట్టేసి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగితే నేను పుణ్యవతిని, నేను నా భర్త నా కొడుకుతో కలిసి పెళ్లికి వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి నన్ను చంపేశారు. అప్పుడే ఇతను నా దగ్గరికి వచ్చాడు. అందుకే ఇతని నేను పట్టుకున్నాను. వాళ్ళని నేను వదిలిపెట్టను, అందరిని చంపేస్తాను అని అంటాడు. ఇంకా అదే రోజు నైట్ నైనా వాళ్ళందరూ ఆ ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. అప్పుడే అపర్ణకి స్కిన్ కాలుతున్న స్మెల్ బాగా వస్తుంది. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ ఏం ఉండదు. ఇంకా రూమ్ లోకి వచ్చి చూస్తే వినయ్ దగ్గర బాడీ అంతా బాగా కాలిపోయిన అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అపర్ణ అది చూసి భయపడుతూ ఎవరు నువ్వు అని అడిగితే తన వెనక్కి తిరిగి చూస్తుంది. తనలాగే ఉన్న ఆ దయ్యాన్ని చూసి అపర్ణ అరుస్తూ భయంతో చాలా ఏడుస్తుంది. ఇక్కడ ఉండొద్దు అని అపర్ణ ఏడుస్తూ చెప్తున్నా పీడకలకి భయపడితే ఎలా అని అపర్ణని నార్మల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా కళ్యాణ్ కూడా నైనాతో నాకు కూడా కొంచెం అనీజీగా అనిపిస్తుంది, ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్తాడు. అందుకు నైనా నువ్వు కూడా అపర్ణలా మాట్లాడతావేంటి, వెళ్ళి పడుకో అని చాలా లైట్ కు తీసుకుంటుంది. అలా కాసేపటికి నైనాకి కూడా నిద్రలో ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటా అని లేచి చూస్తే ఏవో ఆత్మలు తనని భయపెడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా వెంటనే నైనా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా స్మెల్ వస్తుంది, దానివల్ల మనం హెల్యూసిలేషన్ లోకి వెళ్ళిపోతున్నాం, అపర్ణ కూడా అందుకే భయపడుతుంది. సో ఆ స్మెల్ కోసం ఏదో డ్రగ్స్ లాంటివి కలిపి ఉండొచ్చు, దానికి సంబంధించిన సోర్స్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి చూద్దాం అని కళ్యాణ్ నైనా ఇద్దరు ఆ ప్లేస్ అంతా వెతుకుతారు. అలా లాస్ట్ కి ఒక ప్లేస్ లో ఏదో పూజ చేసిన ధూపం అక్కడ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైనా వాళ్ళందరూ ఆదిదేవ్ని కలిసి ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేయడానికి నువ్వు కూడా అందరు బాబాల్లాగా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, మేమంతా హెల్యూసిలేషన్ లోకి వెళ్ళడానికి డ్రగ్స్ వేసిన ధూపాన్ని పెట్టారు, ఇది చీట్ చేయడమే కదా అని అంటారు. అందుకు ఆదిదేవ్ మీకు ఆత్మల వల్ల ఎలాంటి హాని ఉండకూడదు అని స్వచ్ఛమైన సాంబ్రాన్ని వేసి పూజ చేసిన ధూపం అది అని చెప్తాడు. అయినా కూడా నైనా వాళ్ళు నమ్మకుండా మేము ఇక్కడ ఉండాలి అంటే అక్కడ వేసిన దిగ్బంధనాలు ధూపాలు అన్ని తీసేయండి అని చెప్తారు. ఎంత చెప్పినా తన మాట నమ్మడం లేదు అని ఆదిదేవ్ బంధనాలని ధూపాలని క్లీన్ చేపించి ఇక్కడ జరగబోయే అనర్థాలకి నన్ను బాధ్యుణ్ణి చేయకు దేవా అని అనుకుంటాడు. ఇంకా నైనా వాళ్ళందరూ ఔటింగ్ కి వెళ్లి ప్లేసెస్ చూస్తూ ఉండగా అక్కడ మేకల మంద ఉంటుంది. ఇంకా అపర్ణకి ఆకాశంలో సూర్యుడు వింతగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా నైనా అపర్ణని నార్మల్ చేయాలి అని అపర్ణకి మేకలు చూపిస్తూ ఒక మేకని పట్టుకొని కిస్ చేస్తుంది. ఆ మేక వెంటనే కొండ మీద నుంచి దూకి కిందకి పడిపోతుంది. మేక దూకి పడిపోవడం చూసి నైనా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా అపర్ణ చావు బతుకుల్లో ఉన్న మేకను చూసి అక్కడ నుంచి పారిపోతుంది. నైనా అండ్ కళ్యాణ్
కళ్యాణ్ కూడా ఆ మేకను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాక వినయ్ కూడా ఆ మేకను చూస్తాడు. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు అక్కడ చుట్టూ చాలా కుక్కలు వచ్చి వినయ్ని కోపంగా చూస్తూ అరుస్తూ ఉంటాయి. ఇంకా వినయ్ నైనా వాళ్ళని పిలవాలి అనుకుంటాడు, కానీ అప్పటికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఆ కుక్కలు వినయ్ని కరవడానికి ముందుకు వస్తూ ఉండగా వినయ్ కాలు స్లిప్ అయి కిందకి పడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో పుణ్యవతి ఆత్మ దూరిన ఆ గిరిజనుడు తన చేతికి ఉన్న కట్లు తెంపేసుకుని పుణ్యవతి ఇంటికి వెళ్తాడు. అప్పటికి పుణ్యవతి వాళ్ళ హస్బెండ్ తన ఫోటోకి దండ వేసి బాధపడుతూ ఉంటాడు. అది చూసి చివరగా పెళ్లికి వెళ్లేది గుర్తు చేసుకొని బాబును వెతుక్కుంటూ వెనక వైపు నుంచి ఇంట్లోకి వెళ్లి బాబుని ఎత్తుకుంటాడు. ఇంకా బాబు ఏడ్చేసరికి అక్కడ వాళ్ళందరూ వచ్చి అతన్ని బాగా కొడతాడు. నేను పుణ్యవతిని అని తన వేలుతో పుణ్యవతి ఫోటోని చూపించినా ఎవరూ పట్టించుకోకుండా తనని బాగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకా అదే రోజు నైట్ వినయ్ ఇంటికి వచ్చేస్తాడు. కానీ వినయ్ బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా వినయ్ని చూసి అపర్ణ, ఎక్కడికి వెళ్ళిపోయావు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని అంటుంది. అందుకు వినయ్, రేపు ఒక్కరోజే కదా, ఉంటే అందరం కలిసి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. అందుకు అపర్ణ ఒప్పుకోకుండా ఇప్పుడే వెళ్ళిపోవాలి అని అంటుంది. ఇంకా నైనా కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి ఇంకా వన్ డేనే కదా, ఉండిపోదాం అని అంటుంది. అందుకు అపర్ణ, మన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా ఇక్కడే ఉంటామని అంటారేంటి, మేకపిల్ల చనిపోయింది, ఆకాశంలో వింతగా ఉంది, మనల్ని చూసి మేకలన్నీ అరిచాయి, అన్నీ చూశారు కదా అని అంటే అందుకు నైనా, ఇదంతా ఆదిదేవ్ ట్రాప్, అదంతా నువ్వు పట్టించుకోకు అని అంటుంది. అయినా కూడా అపర్ణ వినకుండా, ఇది ట్రాప్ కాదు, అయినా నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని అపర్ణ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంది. కానీ తనకి షాక్ తగిలి వెనక్కి వచ్చేస్తుంది. ఏమైంది అని చూస్తే అక్కడ ఆ గిరిజనుడు వస్తాడు. ఇంకా ఆ గిరిజనుడు వాళ్ళని చంపడానికి అటాక్ చేయాలని చూస్తే వాళ్ళందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. అలా ఒక ప్లేస్ లో ఆ గిరిజనుడిని ఆదిదేవ్ పట్టుకొని తన మనుషులతో తన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇంకా నైనా వాళ్ళు అతని గురించి అడగ్గా ఆదిదేవ్ మాట్లాడుతూ, అతను కాదు, ఆమె పేరు పుణ్యవతి, మీరు నన్ను కలవడానికి వచ్చిన రోజు మీకు తెలియకుండా మీరు ఒక యాక్సిడెంట్ కి కారణమయ్యారు. ఈ పుణ్యవతి తన భర్తతో కొడుకుతో కలిసి హ్యాపీగా పెళ్లికి వెళ్తున్న టైంలో మీ బండిని క్రాస్ చేస్తూ వాళ్ళ బైక్ బ్యాలెన్స్ తప్పింది. అప్పుడే ఆ పుణ్యవతి చనిపోయింది. అందుకు కారణం మీరే అని మిమ్మల్ని చంపాలని చూస్తుంది అని చెప్తాడు. కానీ నైనా తన మాటలు నమ్మకుండా మంచి స్క్రిప్ట్ ని క్రియేట్ చేశారు. స్క్రిప్ట్ ని నిజం చేయడానికి అతనికి యాక్టింగ్ కూడా బాగానే నేర్పించారు. కానీ మేము ఇదంతా నమ్మడానికి అంత అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కాదు. ఇంకా వన్ డేనే కదా, ఆ వన్ డేలో కూడా మమ్మల్ని భయపెట్టడానికి కొత్త ప్లాన్స్ ఏమైనా ఉంటే వేసుకోండి అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంకా అదే రోజు నైట్ కళ్యాణ్ నిద్రపోకుండా ఆ గిరిజనుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా తను పడుకునే టైంలో ఎవరో పిల్లలు భయపడుతూ ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఆ సౌండ్స్ ఏంటి అని వెళ్లి చూస్తే తలలేని ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఆ సీన్ చూసి కళ్యాణ్ ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. అలా ఆకాశంలోకి చూస్తే చంద్రుడి పక్కన ఎర్రగా మండుతున్న చంద్రుడు కనిపిస్తాడు. అంటే అలా కనిపిస్తే కొత్త ఆత్మలు ఆ ఇంటికి వచ్చినట్టు అర్థం. అలా మరో పక్క ఆదిదేవ్ కారులో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర జనాలు ఉండడం చూసి ఏమైంది అని అడిగితే ఎవరో ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తన తలని రైల్వే ట్రాక్ మీద పెట్టి చనిపోయింది అని చెప్తారు. ఇంకా తర్వాత మూడో రోజు అంటే ఆఖరి రోజు ఆదిదేవ్ 4 బొమ్మల్ని 4 గోతుల్లో పెట్టినట్టు చూపిస్తారు. మరోపక్క అపర్ణ వినయ్ నిద్రపోతున్నప్పుడు ఎవరో అటువైపు వెళ్ళినట్టు వినయ్కి అనిపిస్తుంది. ఇంకా లేచి చూస్తే ఎవరో నల్లగా అటువైపు వెళ్తున్నట్టు చూసి భయపడతాడు. ఇంకా అలా రూమ్ బయటికి వచ్చి చూస్తే 2 సూర్యుళ్ళు ఉండడం చూసి వినయ్ షాక్ అయి భయపడతాడు. మరోపక్క ఆదిదేవ్ నైనా వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ని తీసుకొని ఆ బొమ్మల దగ్గర ఉంటాడు. ఇంకా వినయ్ చాలా డల్గా కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా నువ్వు నైనాని లవ్ చేస్తున్నట్టు తనకి చెప్పేసాయి. ఈ 20 years లో తనకి నచ్చిన షర్ట్, తను చెప్పిన ఫుడ్ తింటూ అన్నీ తనకి నచ్చినట్టుగా ఉంటున్నావు. అసలు నీకంటూ ఒక లైఫ్ ఉందా? ఇంత పిచ్చిగా ఎవరైనా ప్రేమిస్తారా? నువ్వు తనని లవ్ చేశావు, ఆ ప్రేమ తనకి చెప్పు. లవ్ కి ఎక్స్పైరీ డేట్ ఉండకపోవచ్చు, కానీ లైఫ్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. త్వరగా నీ లవ్ గురించి చెప్పేసాయి అని చెప్తూ నాకు చాలా అలసటగా ఉంది, నా శక్తిని అంతా తోడేస్తున్నట్టు ఉంది అని వెళ్తూ తిరిగి కళ్యాణ్ని హక్ చేసుకుని బాధపడతాడు. మరోపక్క ఆదిదేవ్ నైనా వాళ్ళ థింగ్స్ ని సమాధుల్లో ఉన్న బొమ్మల మీద ఒక్కో బొమ్మ మీద వేస్తూ ఉంటాడు. ఇంకా అపర్ణ నిద్రపోతున్నప్పుడు వినయ్ అపర్ణ దగ్గరికి వచ్చి అపర్ణ ఫోర్హెడ్ మీద కిస్ చేసి అపర్ణ కడుపులో బేబీని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉండగా సడన్ గా వినయ్ని ఎవరో లాక్కెళ్తారు. వెంటనే అపర్ణ నిద్ర లేచి చూస్తుంది. అప్పుడే కళ్యాణ్ కూడా నైనా దగ్గరికి వెళ్ళి తన ప్రేమని చెప్పాలి అనుకుంటాడు. కానీ ఒక్క
ఒక ప్లేస్‌లో వినయ్ కింద పడుకొని ఉండడాన్ని అపర్ణ చూసి, "ఇక్కడ పడుకున్నావేంటి?" అని అడుగుతుంది. ఇంక సడెన్‌గా వినయ్‌ని ఎవరో లాక్కెళ్లడం చూసి అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి కళ్యాణ్, నైనా వాళ్ళు వచ్చి ఏమైంది అని అడిగితే, "వినయ్‌ని ఏదో ఆత్మ లాక్కెళ్ళింది. నేను చూశాను" అని ఏడుస్తుంది. కానీ అపర్ణ మాటలు నైనా సీరియస్‌గా తీసుకోకుండా, "ఇదంతా ఆదిదేవ్ ట్రాప్. ఇదంతా నువ్వు నమ్మొద్దు" అని అంటుంది. అపర్ణ ఎంత చెప్పినా నైనా తన మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కళ్యాణ్ మాత్రం అపర్ణ చెప్పిన మాటలకి భయపడి వినయ్ ఎక్కడ ఉన్నాడో భయంగా వెతుకుతాడు. అలా అంతా వెతికాక అపర్ణ వెనుక ఏదో నల్లటి ఆత్మ వచ్చి నిల్చున్నది చూసి కళ్యాణ్ ఒక్కసారిగా భయపడతాడు. ఇంకా కళ్యాణ్ అపర్ణని పిలిచి వెనక ఏదో ఉంది అని సైగ చేస్తే అపర్ణ ఏడుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఆత్మ అపర్ణని కూడా లాకెళ్ళిపోతుంది. ఇంకా కళ్యాణ్ అదంతా చూసి నైనా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నైనాని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అలా చాలా దూరం వెళ్ళాక ఒక ప్లేస్‌లో ఆగి కళ్యాణ్ నైనాతో మాట్లాడుతూ, "అపర్ణ చెప్పింది నిజమే. ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నాయి. నేను చూశాను. అపర్ణని లాక్కెళ్లడం కూడా నేను చూశాను" అని అంటాడు. అందుకు నైనా, "అయితే మనం ఆదిదేవ్ దగ్గరికి వెళ్దాం. అతనే ఇదంతా చేపిస్తున్నట్టున్నాడు. గట్టిగా అడిగితే అతనే సమాధానం చెప్తాడు" అని కళ్యాణ్ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ నైనాని పిలుస్తున్నప్పుడు తన వెనక ఆత్మ వచ్చి ఉంటుంది. తనని తీసుకెళ్లడానికి వచ్చింది అని కళ్యాణ్‌కి అర్థమయ్యి నైనాని చివరిసారిగా చూడాలి అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ ఆత్మ కళ్యాణ్‌ని కూడా లాక్కెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే నైనా వెనక్కి తిరిగి కళ్యాణ్ ఎక్కడా అని చూస్తే కింద నీళ్లలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా నైనా కళ్యాణ్‌ని చూసి ఏడుస్తూ హెల్ప్ కోసం అరుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఆదిదేవ్ వస్తాడు. ఇంకా నైనా ఆదిదేవ్‌ని చూసి హెల్ప్ కోసం అడుగుతూ, "మేము ఓడిపోయాము. మీరే గెలిచారు. ఆత్మలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. దయచేసి కళ్యాణ్‌ని సేవ్ చేయండి" అని మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతుంది. కానీ ఆదిదేవ్ నైనా మాటల్ని పట్టించుకోకుండా గాల్లో బూడిద చల్లుతాడు. ఇంకా నైనా, "మనిషి చావు బతుకుల్లో ఉంటే కాపాడకుండా బూడిద చల్లుతావేంటి? కళ్యాణ్ చనిపోయేలా ఉన్నాడు. వాడిని సేవ్ చేయి" అని ఏడుస్తుంది. అందుకు ఆదిదేవ్, "అతను ఎప్పుడో చనిపోయాడు. అతనే కాదు, నీ స్నేహితులు, నువ్వు కూడా 3 రోజుల ముందే చనిపోయారు" అని చెప్తాడు. ఆ మాటకి నైనా షాక్ అవుతుంది. అప్పుడు ఆదిదేవ్ మాట్లాడుతూ, "3 రోజుల ముందు నా ఆశ్రమానికి వచ్చే దారిలో ఒక బైక్‌ని తప్పించబోయి మీ కారు లోయలో పడి మీరందరూ చనిపోయారు" అని చెప్తాడు. సో నిజానికి పుణ్యవతి వాళ్ళని తప్పించబోయి నైనా వాళ్ళ కారు చాలా పెద్ద లోయలోకి పడిపోయి అందరూ చనిపోతారు. ఇంక ఇదంతా ఆదిదేవ్ నైనాకి చెప్పేసరికి నైనా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కారు లోయలో పడ్డాక కారు నుంచి మంటలు వచ్చి ఆ మంటలు కడుపుతో ఉన్న అపర్ణకి అంటుకుంటాయి. అందుకే అపర్ణకి స్కిన్ కాలుతున్న స్మెల్ వస్తూ ఉంటుంది. అలా నేచర్ వాళ్ళు చనిపోయిన విషయాన్ని వాళ్ళకి తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా ఆదిదేవ్ మాట్లాడుతూ, "మిమ్మల్ని చూసినప్పుడే మీ గురించి తెలిసింది. అయినా మిమ్మల్ని 3 రోజులు ఆ ఇంట్లో ఎందుకు ఉంచానంటే జరిగిన విషయాన్ని మీకు తెలియజేసి మీ ఆత్మల్ని ప్రశాంతంగా పైకి పంపించాలి అని అనుకున్నాను. అంతేకాని అక్కడ ఎలాంటి ఆత్మలు లేవు" అని అంటాడు. అదంతా విన్న నైనా, "అమ్మని చెల్లిని ఒకసారి చూడాలని ఉంది" అని అంటుంది. అలా ఆదిదేవ్ నైనా ఇద్దరు ఒక చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ నైనా ఫోటోకి దండ వేసి వాళ్ళ అమ్మ కర్మకాండాలు చేపిస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న ఆదిదేవ్ నైనాతో, "ఆత్మలే లేవు అని చెప్పే మీకే ఇలాంటి పరిస్థితి వచ్చింది" అని అంటాడు. అలా 3వ రోజు కర్మ జరిగాక ఆత్మలు అన్నీ ఒక్కొక్కటి పైకి వెళ్లడంతో నైనాని కూడా ప్రశాంతంగా పైకి వెళ్ళిపోమని ఆదిదేవ్ చెప్తాడు. కానీ నైనా మాత్రం అందుకు ఒప్పుకోదు. అందుకు ఆదిదేవ్ షాక్ అవుతాడు. అలా మూవీ ఎండ్ అయిపోతుంది.